కావేరి చనిపోయిన తర్వాత కావేరి రూపంలో వచ్చిన ఈ ఉషకి, కావేరికి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట. కావేరి ఏంటి చాలా సైలెంట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్క దానికి భయపడుతూ ఉంటుంది. కానీ ఉష అలా కాదు. చాలా డేర్ గల అమ్మాయి. ఎవరినైనా సరే రండ్రా చూసుకుందాం అన్నట్టు ముందుకు దూసుకొని పోతుంది. టాక్టివ్ అలాగే యాక్టివ్ అనమాట. అందులో స్పోర్ట్స్ కోటాలో వచ్చాను అంటూ కొటేషన్స్‌తో ఇరగదీస్తూ ఉంటుంది. అయితే సిమిలారిటీస్ ఏంటి అంటే ఎవరు ఎక్కడైనా తప్పు జరుగుతుంది అంటే తట్టుకోలేదు. అలాగే తల్లి, కూతుర్ల విషయంలో కొంచెం సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందనమాట. కానీ ఈ అమ్మాయి డెహ్రాడూన్‌లో పుట్టింది అని చెప్తుంది కానీ, ఒక అనాథలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఉషతో ఉన్న ఒక పనావిడ, ఆమెని పనావిడలాగానే చూడదనమాట ఈ ఉష. ఒక సొంత మనిషిలాగే చూస్తూ ఉంటుంది. ఆంటీ, ఆంటీ అంటూ ఉంటుంది. ఆ విషయం కూడా ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు ఉష పీటీ టీచర్‌గా పనిచేస్తుంది కదా! ఆ స్కూల్‌లో ఒక టీచర్ వెళ్తూ ఉంటే ఆమెని ఇంటికి తీసుకొని వెళ్తుందనమాట. ఉష బాగా వాగుడుకాయ అనమాట. క్షణం కామ్‌గా ఉండదు. ఆమె నేను ఇప్పుడు కాదు, కుదరదు అని చెప్పినా కూడా బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ టీచర్‌కి అసలు విషయం తెలుస్తుందనమాట. ఈమె ఒక అనాథని, వంట మనిషిని కూడా తన సొంత మనిషిలాగా చూస్తుందని అలాగా. "నువ్వెవరితో గొడవ పెట్టుకోకమ్మా" అన్నట్టు ఆమె అంటే కొంచెం శ్రేయోభిలాషిలాగా అనిపిస్తూ ఉంటుంది ఉషకి. దాన్ని బట్టి అర్థమవుతుందనమాట. దీనికి పేరెంట్స్ కానీ ఎవరు లేరు అన్నట్టుగా. ఇక మరొక వైపు పరిమళ బాధ అంత ఇంత కాదనమాట. నాగవల్లి వచ్చినప్పటి నుంచి పరిమళ పరిస్థితి పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఈవిడేంటి దేవాకి లైనేస్తూ ఉంటుంది. దేవ ఏమో ఎవరిని చంపేద్దామా? ఎక్కడ తన నిజాలు బయట పడిపోతాయి అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే, ముఖ్యంగా నాగవల్లి ఇంట్లోంచి పంపించేద్దాము, పైకే పంపించేద్దాం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే, ఈ పరిమళ బాధ పరిమళదనమాట. నాగవల్లి ఎక్కువ మహితో టైమ్ స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటుంది. మహిని దగ్గరికి చేసుకొని బావమరిదితో కలిసిపోవాలనుకుంటుంది. ఆ ఛాన్స్ నేనివ్వను అని. బావమరిది గారు నాగవల్లికి త్వరగా పెళ్లి చేసి పంపించేసేయండి. ఆ తర్వాత కావాలంటే మనం ఒక్కటే ఉండొచ్చు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని మొహం మీదే చెప్పేస్తుందనమాట. దానికి ముందు దేవ ఏమంటాడు, నాకు పంపించేయాలనే ఉంది అన్నట్టు చెప్తాడనమాట. బావ నేనిప్పుడే చెప్తున్నాను. నేను అనుకున్న పనైతే జరిగిపోయింది. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నాకు మహి, నిన్ను చూసుకోవడం తప్ప ఇంకొక వేరే దాని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో నాగవల్లి ఈ పరిమళకి బాగా కోపమొచ్చేస్తదనమాట. చిన్నమ్మాయి నిన్ను ఎలాగో ఇంట్లోంచి పంపించేస్తాను. నువ్వు చేసే కుట్రంతా నాకు తెలుసు. ఎంత చేసినా కూడా పార్వతిని ప్లేస్‌ని రీప్లేస్ చేయలేవంటూ తిడుతూ దేవా కోసం వీళ్ళిద్దరికీ ఇండైరెక్ట్‌గా ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతూ ఉంటుందనమాట. మొత్తం మీదైతే స్టోరీ ఇలా ఉంది. ఉష నెక్స్ట్ కథలో సత్యం గనక ఉషాని చూస్తే కథ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.